నమస్తే. ఏఎన్ఎం ఏపీ హెల్త్ యాప్లో మనకి టోఫీకి సంబంధించినటువంటి ట్యాబ్లెట్ ఒకటి ఇన్స్టాల్ చేయడం జరిగిందండి గవర్నమెంట్ వాళ్ళు ఏపీ హెల్త్ యాప్లో. తర్వాత చూడండి, ఫస్ట్ మనకి ఎన్ని స్కూల్స్ ఉన్నాయన్నది మీకు డిస్ప్లే అవుతుంది. స్కూల్స్ 1, 2, మీకు 3 ఉంటే 3, 4 ఉంటే 4, 5 ఉంటే 5. సో అలాగ అది అయిన తర్వాత మనకి ఇక్కడ ఈ క్వశ్చనర్ వస్తుందండి. 9 క్వశ్చనర్ వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ మీ అందరికీ తెలిసిందే, ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి, విద్యా సంస్థ యొక్క ఆవరణలో పొగాకు రహిత ప్రాంతం సంకేతాలను ప్రముఖ ప్రదేశాల్లో ప్రదర్శించడం. అక్కడ మనం ఎస్ పెట్టిన తర్వాత మనం ఇక్కడ బ్లూ బోర్డులు మనం ఇచ్చున్నామండి. ఆ బోర్డుల దగ్గర ఫస్ట్ దాంట్లో నేమ్లో హెడ్ మాస్టర్ గారి పేరు, హోదా, హెడ్ మాస్టర్ గారు అని రాయటం, తర్వాత కాంటాక్ట్ నెంబర్ తీసి ఫోటో తీసి ఓకే ప్రెస్ చేసిన తర్వాత మనకు అది జియో ట్యాగింగ్లో అప్లోడ్ చేయాలండి. 1Bలో చూడండి ప్రశ్న, అక్కడ మనం ఇది కూడా చూడండి, ముఖద్వారం దగ్గర ఈ బోర్డు పెట్టవలసి ఉంటుంది. ఇక్కడ కూడా మనం హోదా, పేరు, ఫోన్ నెంబర్ రాసి ఓకే ఫోటో తీసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత మనం సబ్మిట్ చేయాలి. అది కూడా జియో ట్యాగింగ్లో పెట్టాలని. తర్వాత 2B చూడండి, పొగాకు మానిటర్ యొక్క వివరాలను పేరు, హోదా, ఫోన్ నెంబరు అవన్నీ కూడా పొందుపరచుట, అక్కడ ఎస్ అని పెట్టాలండి. ఎస్ అని పెట్టిన తర్వాత స్కూల్ ఆవరణ లోపల పొగాకు ఉపయోగించిన అవి ఏమైనా ఉన్నాయేమో చూసి, అక్కడ లేకపోతే మనం ఎస్ అని పెట్టాలి. చూడండి, ఇక్కడ మనం పెట్టవలసినటువంటి ఫోటో ఏదైతే ఉందో పొగాకు వల్ల నష్టాలు అనే దాన్ని మనం పెట్టడం జరగాలి. అక్కడ అది ఓకే చేయాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మీ పాఠశాల పొగాకు రహితంగా చేయాలని నిర్ణయించుకోండి. అక్కడ 7 అని పెట్టాలి. తర్వాత సరిహద్దు గోడ పాఠశాల కంచి యొక్క అక్కడ మీకు నో అని పెట్టండి. బార్డర్స్ ఉంటే ఎస్ అని పెట్టచ్చు, లేదా లేదని పెట్టవచ్చు. ఇక్కడ క్వశ్చన్ నెంబరు చూడండి 9 చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీ పాఠశాల యొక్క 100 గజాల దూరంలో అంటే 300 అడుగుల లోపు పొగాకు ఉత్పత్తులను విక్రయించే దుకాణాలు ఏమైనా ఉన్నాయో చూడాలి. ఒకవేళ ఇప్పుడు ఆటోమేటిక్గా స్కూల్స్ అన్ని చోట్ల కూడా షాప్స్ ఉంటాయండి. అదైతే పిల్లలు మనకు వాళ్ళు కొనుక్కునేటువంటి తిండి పదార్థాలు కాకుండా ఒకవేళ వాటితో పాటు ఈ పొగాకు అమ్మే పదార్థాలు ఏమైనా షాప్ ఏమైనా ఉంటే గుర్తించి ఎన్ని షాప్స్ ఉంటే అక్కడ మనం నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. 1, 2, 3, 4. ఒకవేళ లేకపోతే 0 అని పెట్టొచ్చండి. 0 అని పెట్టించిన తర్వాత అది మనకి ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ అనేది చూడాలండి. అది చూడండి, ఇదిగోండి ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ అనేది వస్తుంది మీకు. నేను అనేటటువంటిది అక్కడ ప్రిన్సిపాల్ గారి పేరు వస్తుంది. కింద దాన్ని మనం హెడ్ మాస్టర్ గారి సంతకం, స్కూలు స్టాంపు వేసిన తర్వాత దాన్ని మనం ఫోటో తీయాలండి. ఇలా చేసిన తర్వాత డిక్లరేషన్ ఫామ్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఫోటో తీయాలి. ఫోటో తీసిన తర్వాత దాన్ని మనం అప్లోడ్ చేయాలండి. జియో ట్యాగింగ్ అప్లోడ్ చేసిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ అనేది వస్తుంది. సో సబ్మిట్ చేసిన తర్వాత ఈ టోఫీ సర్వే అనేది కంప్లీట్ అవుతుందండి. ఇది అందరూ కూడా కంప్లీట్గా మనం చేయాలి. మనకి గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు 2, 3 స్కూల్స్ ఉంటాయి కాబట్టి అందరూ కూడా చేసి సబ్మిట్ చేయాలండి. ఎప్పటికప్పుడు డాష్బోర్డ్లో జిల్లా వారీగా మనం వెరిఫై చేస్తూ ఉంటాం. మరి అందరూ కూడా ఇనిషియేటివ్గా తీసుకుని ఈ టోఫీ సర్వే యాప్ని కంప్లీట్ చేయాలండి. థ్యాంక్ యూ.